మార్చిలో జరగబోతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, నల్లగొండ మరియు వరంగల్ జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గంలో 36 తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల టీజేఏసీ తరపున పోటీ చేయబోతా ఉన్నాను. నా పేరు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. నేను కూడా 18.5 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ రోజున్నటువంటి నిరంకుశ పాలనలో ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో కూడా అధికార ప్రతినిధిగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల పక్షాన నిరంతరం పోరాడుతున్నటువంటి క్రమంలో ఈ ఎన్నిక రావడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఓటరు ఉపాధ్యాయ అధ్యాపకులారా ఒక్కసారి గమనించండి. 2007లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పునరుద్ధరించిన తర్వాత ఇదే నియోజకవర్గంలో 2007లో ఎన్నికలు జరిగినాయి, 2013లో ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎన్నికలు జరిగినాయి. అంటే 6 ఏళ్లకోసారి 3 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. రేపు మార్చి 2025లో కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి 3 సార్లు ఇతను మా అభ్యర్థి అని నిలబెట్టిన సంఘాలు లేదా నేను అభ్యర్థిని ప్రకటించుకొని నిలబడ్డ వ్యక్తులే మళ్ళీ సంఘాలేమో అభ్యర్థులను నిలబెడుతున్నాయి మార్చి, లేదా అదే అభ్యర్థులను, వ్యక్తులేమో పార్టీలు మారి లేదా సంఘాలు మారి ఒకసారి అధికారం అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ వారే పోటీ చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ విషయం ఇంత డెప్త్గా అంటే 2007 రోజు ఇవాళ పోటీ చేస్తున్న 2 ప్రధాన సంఘాలు 2 అభ్యర్థులు నిలబెట్టినప్పుడు ఒక కరపత్రం మా ఉపాధ్యాయ లోకం ముంగిటకు తీసుకురావడం జరిగింది. ఆ కరపత్రంలో ఏ సమస్యలు అయితే ఆ రోజు పొందుపరిచిండ్రో 2025 మార్చిలో కూడా ఆ సమస్యలతో పాటు ఇంకొన్ని సమస్యలు 317 లాంటిది కానీ, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కానీ, సిపిఎస్ విధానం కానీ, సర్వీస్ రూల్స్ లేకపోవడం కానీ సమస్యలు పేరుకపోతూ కరపత్రం పెద్దగా అవుతుంది తప్ప, వాళ్ళు పెద్దగా అవుతున్నారు తప్ప ఉపాధ్యాయుల సమస్యల చిట్టా తక్కువ కావడం లేదు. మరి అదే అభ్యర్థులు, అదే సంఘాలు 6 ఏళ్లకోసారి వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని 6 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఇంకొన్ని సమస్యలను కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక్క ఉదాహరణ తీసుకుంటే 398 స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంటు గత 3 ఎన్నికల్లో వారికి నినాదంగా మారింది. రేపటి ఎన్నికల్లో కూడా వారి కరపత్రంలో ఒక నినాదంగా మారబోతా ఉంది. ఒకవైపు ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేదు, సరికదా తాకట్టు పెట్టడం వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఒక పిఆర్సీ అంటే 5 సంవత్సరాలు 60 నెలల కాల పరిమితి. మరి 60 నెలల్లో గత ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సీ జూలై 1, 2018 నుంచి రావాల్సి ఉంటే ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. 33 నెలలు నిర్వీర్యం అయిపోతే అందులో ఒక 12 నెలలు మాత్రం ఏరియర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఏరియర్స్ కూడా 18 భాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తం పొందినటువంటి ఉపాధ్యాయ లోకం. మరి 21 నెలలను పూర్తిగా జీరో చేసిన పాలాభిషేకాలు చేశారు, ప్రశ్నించలేదు గత ఎమ్మెల్సీలు, గత సంఘాలు. మళ్ళీ వారికే మనం ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. 317 జీవో వచ్చి 16,000 మంది డిస్లోకేటెడ్ అయినరు, ఒక 20,000 మంది జూనియర్లుగా డిస్లోకేటెడ్ అయి రీటైన్ అయ్యి అక్కడే ఉంటే ఒక్కరు ప్రశ్నించలేదు. ఒకరేమో అమెరికాలో, మరొకరేమో ఇంకో చోట ఉన్న నాయకులేమో ఇది చాలా మంచి జీవో, దీనివల్ల ఎవరికి నష్టం జరగలేదని పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు ఇచ్చి ఇవాళ అదే 317 జీవో వాళ్ళను ఓట్లు అడుగుతా ఉన్నారు. 19 జిల్లాల స్పౌజులు ఇచ్చి 13 జిల్లాల స్పౌజులు ఇవ్వకపోతే అడగలేని వారు ఇవాళ ఓట్లు అడుగుతా ఉన్నారు. ఒక్కసారి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ తెలంగాణ ఉద్యమంలో కూడా అత్యంత చురుకైన పాత్ర పోషించిన ఉపాధ్యాయ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు. మీకోసం నిరంతరంగా అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, నేనున్న పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ సంక్షేమం కోసం ప్రశ్నించడము,
వినని ప్రభుత్వాన్ని వినేలా కిందికి దించడం, వినే ప్రభుత్వానికి వినిపించి సమస్యలను పరిష్కరించడం మీ హర్షవర్ధన్ రెడ్డిగా నేను చేసి చూపిస్తున్నాను. ఒక్క అవకాశం, మీ మొదటి ప్రాధాన్యత. మీరు మీ భావజాలం ప్రకారం ఇప్పటిదాకా మీరు అక్కడక్కడ ఆయా సంఘాల్లో కొనసాగుతుండవచ్చు. సంఘం వేరు, విధి వేరు, మీ డ్యూటీ వేరు. మీ డ్యూటీలో మీకు ఎదురయ్యే సమస్యలను తీర్చడంతో పాటు మీకు రావాల్సిన హక్కులు కావాలంటే ఇప్పటిదాకా మీరున్న సంఘాలు కానీ మీరు ఎన్నుకున్న ఎమ్మెల్సీలు కానీ సక్సెస్ కాలేకపోయారు. మీరు నా సంఘ సభ్యులు కాకున్నా ఇవాళ భాషా పండితుల అప్గ్రేడేషను, పీటీల అప్గ్రేడేషను, టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇప్పించడము, జోన్ 2లో 736 మంది జిహెచ్ఎంల ప్రమోషన్లు ఇప్పించడము, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యము ఏకరువు పెడుతూ వినే ప్రభుత్వం, వినే ముఖ్యమంత్రి, వినే మంత్రులను వినిపించి తద్వారా టీచర్ల మన్ననలు ఈ ప్రభుత్వంపై ఉండేటట్టు చేసినటువంటి సోదరుడుగా నాకు మీరు ఏ సంఘంలోనైనా ఉండండి, నా కోసం మీరు, మీ బంధువులు, మీ మిత్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ కలీగ్స్ ఎక్కడైనా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ 3 జిల్లాల ఓటర్లైనటువంటి అధ్యాపక ఉపాధ్యాయులను పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.